మేం భగవంతుడిని పిలిస్తే మాకు భగవంతుడు పలకడేమిటండి అని అంటే, నువ్వు ద్రౌపదిలాగా పిలిస్తే నీకు పలికేవాడే. అలనాడు ద్రౌపది ఎలా పిలిచిందో, అలనాడు గజేంద్రుడు ఎలా పిలిచాడో అలా పిలిస్తే నీకు పలికేవాడే. ఆ ద్రౌపదికి కానీ ఆ గజేంద్రుడికి కానీ ఉన్న భక్తి నీకున్నదా? నువ్వే చూసుకో. లేదు. భగవంతుడు మేము ఇచ్చింది ఏది తినడండి. ఎందుకని అంటే, ఆ శబరిలాగా నువ్వు ఆతిథ్యం ఇచ్చావా భగవంతుడికి? శబరిలాగా ఆతిథ్యం ఇస్తే నీ ఆతిథ్యం ఆయన స్వీకరించేవాడు. ఏ విధమైన భక్తి లేకుండా నువ్వు చేసేది ఇచ్చేదాన్ని ఆయన ఎందుకు స్వీకరిస్తాడు? కాబట్టి భగవంతుడికి ఎవ్విధమైన పక్షపాతం లేదు. నమే ద్వేష్యోస్తి న ప్రియ అనేది భగవంతుడి యొక్క మాట. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైనటువంటి వాడు, మనం చేసినటువంటి పుణ్యపాపములకు తగిన ఫలమును ఇచ్చేటటువంటి వాడు అయిన భగవంతుడు ఎవడున్నాడో ఆ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విస్మరించకూడదు. ఆ భగవంతుణ్ణి విస్మరించాము అనంటే అది మహాపరాధమవుతుంది. మనల్ని సంరక్షించేటటువంటి భగవంతుణ్ణి మనం ఎలా విస్మరిస్తాం? కొంతమంది అంటారు, ఆయన ఏమిటండి నన్ను రక్షించేది, నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదిస్తున్నాను, నేను భోంచేస్తున్నాను, మధ్యలో ఆయనదేమిటి? నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, జీతం వస్తున్నది, తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, మధ్యలో ఆయన తీసుకొస్తారేమిటి మీరు అని కొంతమంది అంటారు. ఇవాళ రోజున నువ్వు సంపాదిస్తున్నావు వాస్తవమే. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ శక్తి ఎంత? అప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? మాతృగర్భంలో అత్యంత అసహాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను కాపాడింది ఎవర్రా బాబు? ఆ భగవంతుడు కాక ఇంకెవరు నిన్ను కాపాడాడు?